ఇంకో విషయం ఏంటంటే ఈ పంచగవ్యాయ నమః అనే మంత్రం ఎలా వచ్చిందంటే, మామూలుగా హిందువులు పంచగవ్యాలు అంటారు. పాలు, పెరుగు, వెన్న ఇవి ఉంటాయి. వీటితో దేవుడికి అభిషేకం చేస్తారు. అలాగే మనకి పంచభూతాలు ఉంటాయి కదా, ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఇవి కూడా ప్రకృతి పరమేశ్వరుని స్వరూపాలే. కాబట్టి వీటి రెండింటిని ఉపయోగించి దేవుణ్ణి పంచగవ్యాయ నమః అని, పంచత్వం పొందిన వాళ్ళని అంటారు. దీన్ని తీసుకొచ్చి వీళ్ళు పంచగాయాయ నమః అని చెప్తూ ఏసుకి 5 గాయాలని చెప్తున్నారు. చూసారు కదా ఎడ్వర్డ్ విలియమ్స్ ఎలా మోసం చేస్తుంటారు, లేని మంత్రాలు సృష్టిస్తూ. ఇప్పుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇంకేమంటున్నారు మనం చూద్దాం. వేద గ్రంథం చెప్పింది ఓం శ్రీ దక్షిణ మూర్తి నమః. మూర్తి అంటే దేవుడు, దక్షిణం అంటే కుడిపార్శ్వాన. దేవుని కుడిపార్శ్వాన ఆయన ఆసీనుడై ఉండాలి. చూసారు కదా అతనేం చెప్తున్నాడంటే దక్షిణామూర్తి అని ఒక మంత్రం ఉంది వేదంలో. దానికి అర్థము దేవుడికి కుడివైపు కూర్చున్నవాడా అని అతను చెప్తున్నాడు.